మొంతా తుఫాను ఎఫెక్ట్తో నెల్లూరులోని మైపాడు సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. 15 కిలోమీటర్ల వరకు సముద్రం ముంచుకొచ్చింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాను కారణంగా ప్రజలెవరూ కూడా సముద్ర తీర ప్రాంతాలకు రావద్దని అధికారులు ఆదేశించారు. బీచ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మైపాడు బీచ్లో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలు సైతం కూడా ప్రస్తుతం భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రస్తుతం నేను మైపాడు బీచ్ వద్ద ఉన్నాం. సముద్ర తీరం 100 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు కూడా సముద్రం ముందుకు రావడంతో ఇక్కడ ఈ ప్రాంత వాసులంతా కూడా ఇటు ఎత్తిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మోంతా తుఫాన్ ప్రభావం ఎట్టకేలకు కూడా సముద్రంపై పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రస్తుతం నేను బంగాళాఖాతానికి సంబంధించినటువంటి సముద్ర తీరం వెంబడి ఉన్నాను. ఇక్కడ మైపాడు బీచ్ వద్ద ఒక్కసారి మనం చూస్తే సముద్రం రాకాసి అలలు ఎగిసి పడుతూ దాదాపు కూడా 100 నుంచి 150 మీటర్ల వరకు కూడా ముందుకు రావడంతో ఒక్కసారిగా ఇక్కడ పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ, రెస్క్యూ టీములంతా కూడా అలర్ట్ అవుతా ఉన్నారు. ఈ గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి ఒక ప్రికాషన్స్ జారీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు సముద్ర తీరానికి ఉన్నటువంటి ఆనుకున్నటువంటి 9 మండలాలు సైతం కూడా ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా అలర్ట్ చేశారు. ఒకసారి సముద్రానికి సంబంధించినటువంటి విజువల్స్ నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత భయంకరమైనటువంటి సన్నివేశమో. ఇక్కడ ఆకాశ అలలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు మామూలు సమయంలో అలలు ఒకదాని వెంబడి ఇంకొకటి వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తే దాదాపు కూడా ఒక్కసారిగా 10 అలలు ఒక్కసారిగా కూడా రాకాసి అలలు ఎలా ఎగిసిపడతాయో ఆ టైప్ ఆఫ్ వ్యూలో ముందుకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కోతకు గురైనటువంటి ఇసుక చెప్పొచ్చు. ఒకసారి ఇసుక కూడా చూడండి ఎంత ముందుకు వచ్చి మొత్తం కోసుకోపోయిందో. అంటే 100 మీటర్ల నుంచి దాదాపు 200 మీటర్ల వరకు కూడా అలలు ముందుకు రావడంతో ఇసుకంతా ఒక్కసారిగా కూడా దిబ్బలుగా ఏర్పడ్డాయి. మొత్తం ఇసుకంతా కూడా ఒక్కసారి చూడండి. నేను చూపిస్తున్నటువంటి విజువల్స్లో సముద్ర తీరాన్ని వెంబడి ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇసుకను కూడా కొట్టేస్తున్నాయి. ముందుకి ఈ గ్రామ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ముందుగానే జిల్లా కలెక్టర్, ఎస్పీ అంతా ఇక్కడ ఎవరికి కూడా బయట లోపలికి రానియకుండా బీచ్ నిషేధాన్ని చేశారు. ఒకవైపుగా కేంద్రాన్ని కూడా మొత్తానికి ఎవరిని కూడా రాకుండా ఆపివేస్తూ ఉన్నారు. నేను చూపిస్తున్నటువంటి ఈ విజువల్స్ అంతా కూడా ఇటు విహారయాత్ర సంబంధించిన ప్రాంతం కాదు, సముద్రం అలలకి లోపల నుంచి కొట్టుకోవచ్చినటువంటి ఇసుక ఇదంతా. సో ఇక్కడంతా కూడా ప్రస్తుతం ఒక భయాందోళన అయితే కొనసాగుతుంది. మరో 48 గంటల పాటు కూడా ఈ వర్షం ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాలు సైతం కూడా మోంతా తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు అయ్యుండొచ్చు, ఎస్పీలు అయ్యుండొచ్చు, ఎప్పటికెప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సూచనలు పాటిస్తూ ఉన్నారు. ఎవరిని కూడా సముద్ర తీరానికి సంబంధించినటువంటి ప్రాంతాలకు, అదేవిధంగా పర్యాటక ప్రాంతాలకు కూడా రాకుండా చూస్తున్నారు. మనతో పాటు ఇక్కడ సిఐ గారు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి సముద్ర తీరానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తున్నారు కనుక్కుందాం. సార్ చెప్పండి, మోంతా తుఫాన్ ప్రభావం భారీ ఎత్తున మన నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి కురుస్తూ ఉంది వర్షాలు. ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సముద్ర తీరం వెంబడి? డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, ముఖ్యంగా పోలీస్ శాఖ తరపు నుంచి మా జిల్లా ఎస్పీ మేడం గారు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఈ సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో, అదేవిధంగా వల్నరబుల్ ఏరియాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా మిగతా శాఖలతో సమన్వయం చేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా వాళ్ళ టీంలో యాడ్ చేయడం జరిగింది. అది కాకుండా విడిగా మా ఈ స్పెషల్ మొబైల్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఆ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో పర్యటిస్తూ వీళ్ళు ఎక్కడైనా వాగులు, వంకలు, ఈ రెయిన్ ఫెడ్ వలన ఇతర ఇబ్బందులు ఉన్నాయో అని అబ్జర్వ్ చేయటం, అవన్నీ కూడా స్థానిక ఎస్ఐలకి మా ద్వారా జిల్లా అధికారులకి తెలియజేయటం, ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా షెల్టర్స్ ఏర్పాటు చేసిన షెల్టర్స్కి పంపించడం జరుగుతుంది. మరికొంత ఇక్కడ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇన్ఛార్జెస్ కూడా ఉన్నారు. ఇక్కడ మనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అలలు దాదాపు కూడా మనం చూస్తే ఒక 150 మీటర్ల ముందు వరకు కూడా వస్తూ ఉంది. మొత్తానికైతే ఇక్కడ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. మరో 48 గంటల పాటు కూడా ఈ వర్షం తీవ్ర వర్షంగా ఉండబోతుంది. ఒకవైపు తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దాని మీద కూడా అందరూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా ప్రికాషన్స్ జారీ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ప్రస్తుతం నేను మైపాడు బీచ్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క సముద్ర తీరం వెంబడి ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతానికి
సముద్రానికి ఎవరిని కూడా అలౌ చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవైపు పడవలు సైతం కూడా ఈ యొక్క సముద్ర తీరానికి సంబంధించినటువంటి పడవలు కూడా ఒక పక్కకి అంతా కూడా కొట్టుకోబోయి వచ్చేసాయి. మొత్తానికి ఇక్కడ మత్స్యకారులకు సంబంధించినటువంటి కొంత ఆస్తి నష్టం అయితే జరిగింది. ఈ యొక్క పడవలంతా కూడా దాదాపు సముద్రానికి కొంచెం ముందు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనం చూస్తే దాదాపు కూడా 200 మీటర్ల ముందు వరకు కూడా ఈ పడవలను కూడా కొట్టుకోవచ్చేయడంతో ఒక్కసారి కూడా మత్స్యకారులు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే తలెత్తిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా మోంతా తుఫాన్ ప్రభావంతో పూర్తి స్థాయిలో కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీరానికి ఉన్నటువంటి జిల్లాలంతా కూడా అలర్ట్ కొనసాగుతుంది. ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇప్పటికే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా అలర్ట్ చేశారు. వాళ్ళకి ప్రత్యేకించి కూడా తుఫాన్ షెల్టర్స్ అయి ఉండొచ్చు, పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. వలలు కూడా చాలా వరకు కూడా కొలాప్స్ అయిపోయి మత్స్యకారులు సంబంధించినటువంటి వలలన్నీ కూడా కొలాప్స్ అవడంతో కొంత వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. దీని మీద ప్రత్యేకించి కూడా మత్స్య సంపదకు సంబంధించినటువంటి మత్స్య అధికారులంతా కూడా ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందని దాని మీద కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మోంతా తుఫాన్ ప్రభావం మరో 48 గంటల పాటు ఉన్న నేపథ్యంలో అంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క సముద్ర తీరం ప్రాంతం ఉన్నటువంటి ఏ మండలాలు ఉన్నాయో 9 మండలాల్లో ఇటు ఒకవైపు పోలీస్ పికెట్ అయి ఉండొచ్చు, అదేవిధంగా రెవెన్యూ, రెస్క్యూ, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇక్కడే ఉండి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది మోంతా తుఫాన్పై సముద్ర తీరం నుంచి ఇటు నెల్లూరుకు సంబంధించి మైపాడు బీచ్ వద్ద తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, మైపాడు బీచ్ నుంచి.